నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి జిల్లా ఇల్లందులో అటవీశాఖ సిబ్బంది మున్సిపల్ కౌన్సిలర్ సరిత కుటుంబానికి చెందిన కోళ్ల ఫామ్ ఇతర నిర్మాణాల తొలగింపు చర్య పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని బారాస నాయకురాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. అటవీశాఖ ఇచ్చిన నోటీసులకు సమాధానం కూడా ఇవ్వకముందే ఎలా కూల్చివేతకు పాల్పడతారని అటవీశాఖ అధికారులను మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న నెపంతో ఈ చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అటవీశాఖ తొలగిస్తున్న ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిందిగల రాజేందర్, బారాస నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు పరిశీలించారు. जरूर బ్యాగ్ నుంచి కొడతారు చూడు. గతంలో మరి
అవన్నీ ఏమున్నాయో ఎక్కడున్నాయో సర్వే చేయండి అనేసి ఆ రోజు కూడా మీకు చెప్పాం కదా. మరి ఇవ్వకుండానే వాళ్ళని ఎట్లా కూడగొట్టారా మనం అడుగుతున్నాం సార్. మిమ్మల్ని అడిగేది నా ఇల్లు ఎలా కూడగొట్టారు మీరు? మేనేజర్ గారు మా ఇంటికి నోటీస్ ఇచ్చారు మీరు ఏమన్నా? కూలగొట్ట ఆయన కూలగొట్టుకుని నాకేమి ఇచ్చారా మీరు నోటీస్? చెప్పండి. లేకుండా ఎలా కొడతారు మీరు? అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు ఏదలుచుకుంటే ఆ కౌన్సిలర్ ని బదనాం చేస్తారు అని కూలగొడతారు. కూర్చోబెట్టి మాట్లాడాను. అధికారులు ఆదేశంతో మేము చేసినాం. అవును సార్, రిపోర్ట్ సార్, రిపోర్ట్ సార్, రిపోర్ట్ ఇవ్వండి. ఆ ఫారెస్ట్ అని మాకు రిపోర్ట్ ఇవ్వండి, మేము చూస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఏముందో మీ దగ్గర ఇవ్వండి. నోటీస్ ఇవ్వకుండా కూడా కొట్టారు. అరే సమాధానం చెప్పిన తర్వాత కూలగొట్టండి. మీరు సమాధానం చెప్పిన తర్వాత కూలగొట్టండి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఒక మాట మాట్లాడతారా? అధికారంలో ఒక మాట మాట్లాడతారా? అధికారంలో ఒక మాట మాట్లాడతారు, లేకపోతే ఇంకో మాట మాట్లాడతారా? గుర్తుకొచ్చిందా ఫారెస్ట్ ల్యాండ్? కాదు, మీరు ఇల్లెందుకు ఎంత దూరంలో ఉన్నారండి? మీరు ఇల్లెందుకు ఎంత నోటీస్ కూడా ఇవ్వాలి మేడం. నా పక్కన నాది కూడా కొట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అసలుకి కానీ నోటీస్ అని ఇవ్వాలిగా. కంప్లైంట్ ఇవ్వండి సీఏ గారికి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు పోతుంది అందరూ కంప్లైంట్ రాత్రే చెప్పారు, మీడియా మిత్రుల ముందు రాత్రే చెప్పారు. వారం తర్వాత జాయింట్ ఫారెస్ట్ అన్నారు, యూతలు కాదన్నారు. యూతలు రెవెన్యూ అన్నారు. మరి ఎట్లా వచ్చింది రెవెన్యూ? ఎట్లా వచ్చింది ఫారెస్ట్? అసలు మీ ఇష్టం దౌర్జన్యం లేకపోతే ఏమనుకుంటారు అసలు? మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.